ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు జాతిపిత, ఎవరికి జాతిపిత అంటూ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు జాతిపిత ఎలా అవుతారంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించిన సీఎం రేవంత్ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. 10 ఏళ్ళు పరిపాలన చేసిరు. మొత్తం తెలంగాణను దోసుకున్నారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు జడా. పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంట ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళ మొగుడు జోలి వదలలే. సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? ఈడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్లు తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది తింటారా? ఎవడయా భాస్కర్ రావు? ఎవడు? జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా? జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసాలు మోసినోడు కాదా? జానారెడ్డి నమ్మి కన్న కొడుకు ఇయ్యకుండా నల్ల నక్కజిత్తుల భాస్కర్రావు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాలకు కూడా ఎమ్మెల్యేని చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. గాయన మనకు నాయకుడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ నక్కజిత్తుల భాస్కర్రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్లు వేస్తే బెదిరిస్తున్నట మీరు వాపసు తీసుకోవాలని. చింతపండు అవుతుంది భాస్కర్రావు, నువ్వు అనుకుంటున్నావేమో. తెలివితేటలు అనుకోని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా. నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు, ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు. వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే, చింతపండు కావాల్సిందే భాస్కర్రావు కానీ